నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగాం చేంద్రు గాను శ్రీ సురేందర్ గారు, శ్రీమతి దీప్తి గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా విరుస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవే మానస లక్ష్యంగా 65 మంది రాష్ట్రవిద్యులకు ఆకలి తీర్చడానికి శ్రీ సురేందర్ గారి, శ్రీమతి దీప్తి గారి వివాహ దినోత్సవ శుభ సందర్భంగా అనగాం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ సురేందర్ గారికి, శ్రీమతి దీప్తి గారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పెళ్లిరోజు వేడుకలు మరణ జరుపుకలు కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ, అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు యూ శ్రీ సురేందర్ గారు, శ్రీమతి దీప్తి గారు. అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున మీకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీకు అమ్మగారు ఆశీస్సులు, నాన్నగారు ఆశీస్సులు, అత్తయ్య గారు ఆశీస్సులు, మామయ్య గారు ఆశీస్సులు, మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉన్నాను కోరుకుంటూ ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు, ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉన్నాను కోరుకుంటూ మరో వసంతం నిన్న మీ దాంపత్య జీవితం సుఖశాంతులతో సాగాలని కోరుకుంటూ, అలాగే ఏం లేని గడిచిన చెరని మీ బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ఆనందాలను ఆస్వాదిస్తూ ఆప్యాయలతో అల్లుకుపోతూ అంతులేని అనుభూతులతో మీ జంట ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిండు నూరేళ్ళు వర్ధలను కోరుకుంటూ మీ జంటకి పెళ్ళిరోజు శుభాకాంక్షలు అండి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ కొండయ్య గారికి, శ్రీమతి పార్వతి గారికి, శ్రీ సురేందర్ గారికి, శ్రీమతి దీప్తి గారికి, చిరంజీవి సాన్విక గారికి, చిరంజీవి ఆద్య గారికి, శ్రీ దిలీప్ గారికి, శ్రీమతి తేజ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నడతరని ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రశంసమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి పార్వతి గారికి, శ్రీమతి దీప్తి గారికి, శ్రీమతి తేజ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దేవుని మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కురిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర మరియు శలమ గారికి పాదాభివందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జన కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేసి తను 100 మంది 1000 మందితో చేపిస్తున్న పెంటేశ్వర మరియు శలమ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీ సురేందర్ గారు, శ్రీమతి దీప్తి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు పాపాడు, అలాగే స్వీట్ రవ కేసరి, అలాగే ఫ్రూట్స్ బనానా, అలాగే దోసకాయ చట్నీ, అలాగే రైసు, అలాగే ఆలూ కర్రీ, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, 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 సుఖీభవ.